హలో ఎవ్రీవన్. మాంసాహారం తినేందుకు చాలామంది ఈ మధ్యకాలంలో ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. అయితే మటన్ రేటు ఎక్కువ అవడం వలన ఈ మధ్యన ఎక్కువగా బోటి తినడానికైతే ఇష్టపడుతున్నారనమాట. ఇది బోటి కూడా తొందరగా జీర్ణమవుతుంది. సో ఈరోజు నేను బోటి కర్రీ రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ముందుగా అయితే నేను కుక్కర్లో కొద్దిగా వాటర్ వేసుకొని అందులోనే సాల్ట్, పసుపు వేసుకున్నాను. మంచిగా కడిగి అండ్ కట్ చేసుకున్న బోటి అయితే వేసుకున్నాను అన్నమాట. సో ఈ విధంగా చేస్తే ఏమవుతుందంటే బోటికి ఉన్న స్మెల్ అయితే పోతుంది దీని ద్వారా. సో దీన్ని ఒక 5 నిమిషాలు నార్మల్గానే ఉడికించుకోవాలన్నమాట. సో ఉడికించుకోవాలి. సో నార్మల్గా ఒక 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత దీన్ని వాటర్ అంతా ఒలిపేసుకొని సో పక్కకు పెట్టేసుకోవాలి. సో మసాలా కోసం నేను ఇక్కడ కొబ్బరి పచ్చని అయితే కాల్చాను. సో కాల్చి చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని దాన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. అదేవిధంగా ఉల్లిపాయ ముక్కలు ఒక ఉల్లిగడ్డ తీసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా 2 టమాటా ముక్కలు కూడా వేసుకున్నాను. ఇందులోనే మనము గరం మసాలా అయితే వేసుకోవాలి దంచింది. సో దాన్ని మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టేసుకోవాలి. సో మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని ఇంతకుముందుకు మనం మిక్సీ పెట్టుకున్న మిశ్రమాన్ని అయితే ఈ ఆయిల్లో వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇంతకుముందు ఉడికించుకొని పక్కకు పెట్టుకున్నాం కదా. సో ఆ బోటిని కూడా మనమైతే ఇందులో వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. సో మిశ్రమం మొత్తం ఆ బోటికి పట్టే విధంగా అయితే మంచిగా కలిపేసుకోవాలి. సో ఇందులోనే మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని కూడా మంచిగా కలిపేసుకోవాలి. సో బోటి తినడం వలన మంచి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయన్నమాట. సో దీనికి బోటికి తగ్గ కారం అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ 2 స్పూన్ల కారం అయితే వేసుకున్నాను. సో కారానికి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకోవాలన్నమాట. సో సాల్ట్ వేసుకున్న తర్వాత మనమైతే మంచిగా కలిపేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఇందులోనే కొత్తిమీర వేసుకొని లిడ్ అయితే క్లోజ్ చేసుకోవాలి. సో లిడ్ క్లోజ్ చేసుకున్న తర్వాత ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు అయితే దీన్ని అయితే కుక్ చేసుకోవాలి. ఒక 6 విజిల్స్ వస్తేనే బోటి మంచిగా కుక్ అవుతుంది. చూడండి చాలా బాగా కుక్ అయింది. సో కుక్ అయిన తర్వాత ఇందులోనే గరం మసాలాలు యాడ్ చేసుకోవాలి. ధనియా పొడి, గరం మసాలా పొడి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అయితే మలబద్ధక సమస్య కూడా మనకు అస్సలు రాకుండా చూసుకుంటుంది ఈ బోటి తినడం వలన. రక్త ప్రసరణ కూడా బాగా అయ్యేలా ఇదైతే చేస్తుంది. గుండెపోటు మరియు షుగర్ ఉన్న వారు కూడా చికెన్, మటన్ కంటే బోటి ఎక్కువగా తినాలి. సో రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.